అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారి దంపతులకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారట. సో ఏంటి ఆ గుడ్ న్యూస్ ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. హలో సార్. హాయ్ జకిత్. సార్, దంపతులకి గుడ్ న్యూస్, అది కూడా చిరు గారు. ఏంటి సార్? యాక్చువల్గా రామ్ చరణ్ ఉపాసన గారికి 2010లోనో 11లో పెళ్ళి అయింది. ఒక 3 years బ్యాక్ 2022-23లోనో పాప పుట్టింది, క్లీమ్ కార్. సో మొన్న దీపావళి సందర్భంగా ఆమెకు సీమంతం జరిగిందని ఆ ఫ్యామిలీ ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు ఆవిడ మరలా బేబీ బామ్తో కనిపించారు. ఓహో, ఈసారి మళ్ళీ బాబు కోసం ప్రయత్నిస్తున్నారేమో. అవి ఎవరు చెప్పగలరు? పిల్లలు గాడ్స్ గిఫ్ట్ అని అంటారు. నిజంగా అది గాడ్స్ గిఫ్టే, అది నమ్మి తీరాలి ఎవరైనా సరే. ఎందుకు నమ్మి తీరాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది స్కానింగ్ చేపిస్తారు లోపల పాప బాబు అని. దానికి ఏదో విమర్శలు కూడా ఉన్నాయి. పాప అయితే వ్యభాసం చేయించిన వెధవులు కూడా ఉన్నారు, లేదనట్లేదు. సో బాబు అయితే వారసుడు అన్నట్టుగా. అలాంటి సందర్భాల్లో కూడా డాక్టర్లు చెప్పకూడదు వాస్తవానికి యాక్ట్ ప్రకారం. బట్ చెప్తే బాబుని పుట్టాక కూడా పుట్టిన తర్వాత అరే బాబాయ్ అనిపించిందే, పాప ఎట్లా, ఇట్స్ ఏ మిరేకల్ సార్ అంటాడు డాక్టర్ సింపుల్గా. అంటే ఆయన డిఫైన్ చేయలేనప్పుడు సింపుల్గా మిరేకల్ అనేస్తాడు. మరి నువ్వు చూసావు కదా, నీ శాస్త్రం ప్రకారం అక్కడ బాబనే ఉంది కదా, ఇప్పుడు పాప ఎలా పుట్టింది? అలాగా. అందుకు పిల్లలు గాడ్స్ గిఫ్ట్ అని ఎందుకు అన్నారంటే అందుకే. చాలా మంది స్పెర్మ్ కౌంట్ తగ్గిందనో లేదంటే బలహీనంగా ఉందని ఇప్పుడు ఫుడ్ ఏం చెప్తారు, కానీ కాదు. మరి ఒకప్పుడు కూడా మంచి పౌష్టికాహారం ఫుడ్ తినే వాళ్ళు కూడా ఉన్నారుగా. అందులో కూడా కొంతమందికి పిల్లలు పుట్టిన వైనం ఉందిగా. అది మనం డీప్గా మాట్లాడుకుంటే నమ్మితే కర్మ ఫాలోస్ అంటాము, లేదంటే విధిరాత అని మనం అనుకుంటాం, కానీ అవి ఉండి తీరాలి. అందుకే జనన మరణాలు ఎవరు డిసైడ్ చేయకూడదు, చేయలేరు. అది చేస్తే మనం సృష్టికి విరుద్ధంగా వెళ్తున్నట్టే. ఇప్పుడు కూడా రేపు 31న ఆవిడ ప్రసవం అని ముందే డిసైడ్ చేస్తున్నారు. ఎట్లా అంటే మేబీ సిజేరియన్, ఇంకేదో అవ్వచ్చు. ఈ మధ్యకాలంలో ఈ ముహూర్తాలు, మంచి రోజులు, ఈ పిచ్చి ఒకటి ఎక్కువ అయిపోయింది జనాలకి. సో ఈ నేపథ్యంలో అలా చేస్తున్నారేమో. అంటే సరే ఏకాదశి, త్రయోదశి, ద్వాదశి ఆ గడియలు అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారు, కానీ గాడ్స్ గిఫ్ట్కి వ్యతిరేకంగా మనం వెళ్ళొద్దు. ఏదైనా సరే అది మనకి ఇబ్బంది పెడుతుంది కొన్నాళ్ళ వరకు. సో అలాగా మొత్తానికి ఫ్యాన్స్ వైరల్ చేస్తున్న అంశం ఇది. నిజంగా మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఎవరు స్పందించినట్టే దాఖలాలు లేవు. మొన్న రీసెంట్గా సంక్రాంతి ముందు కూడా ఒక జపనీస్ చెఫ్ ఎవరు వస్తే ఆయనతో స్పెషల్గా ఏదో బిర్యానీ చేయించుకొని, మేబీ గర్భవతిగా ఉన్న భార్య కోరిక తీర్చాలని అంటారు కదా, సో అలా చేయించారని అది కూడా ఒక సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిన వార్త. అది వాళ్ళు చేశారో ఫ్యాన్స్ చేశారో మనకు తెలియదు, కానీ ఇప్పుడు అలా చేసినప్పుడు ఈ వార్తలన్నీ ఫ్యాన్స్ సంతోషించారు, బాగానే ఉంది. సో ఆ వాళ్ళకి కవలలు పుట్టబోతున్నారని ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. కవలలు అయినప్పుడు ఆడ మగ పుట్టొచ్చు, ఇద్దరు ఆడవాళ్ళే పుట్టొచ్చు, ఇద్దరు మగవాళ్ళే పుట్టొచ్చు. మీరు ముందే ఎలా డిసైడ్ చేసేస్తారు? వారసుడు వస్తున్నాడట, ఆ లోటు తీరబోతుంది, మెగాస్టార్ మనవుడుగా రాబోతున్నాడు, రామ్ చరణ్ గారి అబ్బాయిగా పుట్టబోతున్నాడు, ఇవన్నీ వస్తున్నాయి వార్తలు. అది ఎలా అంటే, ఒకవేళ అది ఆ వార్తలే కానీ నిజమైతే, వారసుడు వస్తున్నాడు వార్త కానీ నిజమైతే, మరి స్కాన్ చేసిన డాక్టర్ చెప్తే అది నేరమేగా, అది మరొక కేసు అవుతుందిగా, అది తలకు బొప్పి కొడుతుందిగా. మీరు ఫ్యాన్స్ గా రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ గా చప్పట్లు కొట్టుకొని సంకలు గుద్దుకొని వెళ్తే అది వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ కుటుంబం. ఆయన ఇంతవరకు రామ్ చరణ్ పాపను ఒక్కసారి కూడా మీడియా ముందు చూపించలేదుగా. ఆయన అన్స్టాపుల్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు కూడా అదే చెప్పాడు. ఆయన చాలా చిన్నగా ఉంటే ఉంటుంది సార్, పిట్టలాగా ఎంతే ఉంటుంది, సరిగ్గా తిందు, దానికి తినిపించాలంటే 1 hour 2 hours ఎక్సర్సైజ్ చేయాలి తనతో. అంటే పిల్లలు సహజం కదా, పరిగెడుతుంటారు, సరిగ్గా తినరు, వాళ్ళకి నయాన భయాన అది చెప్పి ఇది చెప్పి తినిపించాలి. సో కొంచెం ఇదిగా ఉంటుంది, కొద్దిగా అది బాగా ఇదైతే అప్పుడు చూపిస్తానంటే ఏదో ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే చెప్తున్నాను, ఎవరు పిల్లలు వాళ్ళకి ఆ కేర్ అది ఉంటుంది. మనం ఊహించేసుకొని, ఈ ఫ్యాన్స్ ఊహించేసుకొని, వీళ్ళేదో వ్యూస్ కోసము, లైక్స్ కోసము మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి కవలలు పుట్టబోతున్నారు, వారసుడు రాబోతున్నాడు, మెగా కొణిదెల వారి ఇంట్లో సందడి ఎందుకు? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి వారసుడు ఉన్నాడు, నాగబాబు గారికి కూడా వారసుడు ఉన్నాడు. మన రీసెంట్గా వరుణ్ తేజ్ కూడా బాబు పుట్టినట్టున్నాడు. మరి వారసుడే, కొణిదెల వారసుడేగా. కాబట్టి మెగాస్టార్ మనవుడు ఈసారి వస్తున్నాడు అంటే ఎవరు చెప్పగలరు? దానికి మళ్ళీ ఇప్పుడు కొన్ని ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సంబంధించిన హాస్పిటల్స్ కూడా, మొన్న ఎక్కడో చదివాను,
ఆ పాప కావాలా బాబు కావాలా కూడా వాళ్ళు డిసైడ్ చేసి చెప్పేస్తారట మీకు, దాన్ని బట్టి మేము ఫెర్టిలిటీ అవి చేస్తాము, అద్దె గర్భాలు సరోగసి ఉన్నాయి కదా, మీకు దాన్ని బట్టి కూడా చేస్తామని కూడా దానికి ఒక రేట్ అని చెప్తున్నారు. ప్రతిదానికి ఒక రేటు అంటే వీళ్ళు నిజంగా పిల్లల కోసం ఎంతో ఆతృతగా చూసే తల్లిదండ్రులు వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు, బిజినెస్ చేసుకుంటున్నారు. సికింద్రాబాద్ లో ఒక వ్యవహారం బయటకు వచ్చింది గుర్తుంది కదా, ఆవిడ ఎంతమంది పిల్లల్ని అట్లా ఏమార్చి అద్దె గర్భాలు పెట్టి ఎన్ని చేసిందో ఆ మహాతల్లి. ఆమె ఒక మహిళ, ఆ మధ్యన ఒక 6 months బ్యాక్ కూడా న్యూస్ వచ్చింది కదా, పెద్ద ఇష్యూ అయింది. సో ఇలాగా మనుషుల యొక్క ఆశలతో మనుషుల యొక్క నమ్మకాలతో ఆడుకోవడం వ్యాపారం అయిపోయింది. అది నిజంగా బాధాకరమైన విషయం. సార్ ఫ్యాన్స్ కూడా ఎలాంటి వార్తలు, మేము చిరు ఫ్యాన్స్ అసోసియేషన్స్ అన్నట్లు కూడా అంటే సోషల్ మీడియాలో పోస్టులు ఎక్కువ వైరల్ చేస్తున్నారు. అవును, ఇలా చేయడం వల్ల కూడా సో అక్కడ హీరోకి వాళ్ళ అభిమానించి హీరోస్ కూడా బ్యాడే జరుగుతుందంటే ఏమంటారు? ఖచ్చితంగా కదమ్మా. ఇప్పుడు కవళ్ళు పుడుతున్నారనే వార్త ఎవరైనా చెప్పారా? వాళ్ళు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఎక్కడేం మాట్లాడలేదే. అలాగే నాగార్జున గారు కూడా నాగ చైతన్య ఆమె ఎవరు శోభిత గర్భవతిగా ఉంది, వారసుడు రాబోతున్నాడు, ఈ విషయం నాగార్జున గారు అడిగితే 2-3 సార్లు దాటవేశారు. ఎందుకు అవన్నీ? అంటే వీడేదో ఊహించుకొని కల్పించుకొని రాసినవి వీడు వ్యూస్ కోసమో వీడు వైరల్ అయ్యే అంశం కోసమో రాసుకుంటాడు. రాసిన తర్వాత ఒకవేళ అది నిజమైంది అనుకో, నేను చెప్పాను చూసావా అంటే, అయితే నా మహిమ అవపోతే నీ మహిమ అని ఒక సామెత ఉంది తెలుగులో. ఈ చెప్పింది అయ్యింది అనుకోండి, చూసావా నా మహిమ, నేను చెప్పాను యాజ్ ఇట్ ఈజ్ అదే జరిగింది, ఆ రోజు నువ్వు చెప్తే మీరు కాదన్నారన్న. ఒక అవలేదు అనుకో, అంటే చిన్న డౌట్ పడ్డాను, లేదు కాదులే, కవర్ చేస్తాడు. సో అట్లా తయారైంది ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా. సో వీళ్ళేంటంటే లేనిపోని పుట్టకించి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా చేయడం, చాలా ఇబ్బందికర పరిస్థితులు కల్పిస్తున్నారు. అవి కరెక్ట్ కాదు. మీ అభిమానం, మీ పిచ్చి వల్ల వాళ్ళు కవల్లో ఒక వారసుడు ఉన్నాడు మీకు ఎలా తెలుసు? అంటే డాక్టర్ స్కాన్ రిపోర్ట్ లీక్ చేశారా? లేకపోతే మీరు ఊహించారా? లేకపోతే కొణిదెల ఫ్యామిలీ ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిందా? ఎందుకు అంత ఇబ్బంది పెడతారు అంటాను నేను. అభిమానం ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు, పిచ్చి ఉండకూడదు. దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్తే పిచ్చి కాస్త మెట్టెగితే పిచ్చాకి వెళ్తుంది. సో దాంతో అభిమానులు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. పర్సనల్ గా ఫ్యామిలీ 4 గోడల మధ్యకి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు మనలాంటి మనుషులే, కాకపోతే ఆయన ఎలా ఉంటాడు, ఈయన ఎలా ఉంటాడు, అంటే షూటింగ్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటాడు, అది వరకు తెలుసుకో. కానీ మరీ పర్సనల్గా వెళ్ళిపోవడం అనేది సరైన పద్ధతి కాదు. ఇదనే కాదు, ఎవరి ఫ్యాన్స్ అయినా సరే. ప్రభాస్ గారు పెళ్లి ఎందుకు చేసుకోవటం, ఆయనకున్న సమస్యలు ఏంటో, ఆయనకున్న టార్గెట్ ఏంటో తెలియదు కదా. సో అటు మీద ఆ ఇష్టాన్ని, ఆయన నటన, తెర మీద మంచి పర్ఫార్మెన్స్, మంచి మనసు, ఎవరికి నలుగురికి సాయం చేసే తత్వం ఇంతవరకే ఉంచుకోండి. ఆయన వ్యక్తిగతం కూడా ఇప్పుడు సమంత, చైతన్య ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కానీ సమంత చేసుకోకూడదంట. పవన్ కళ్యాణ్ గారు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కానీ రేణుదేశ్ గారు చేసుకోకూడదట. అలాంటి పిచ్చి అభిమానం ఉండకూడదని నా అభిప్రాయం. మరి మొత్తానికి మెగాస్టార్ ఫ్యామిలీ వారసులు వస్తారు, ఎవరు వస్తారో తెలియదు, కానీ తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే హ్యాపీ అంతే. కానీ ఇవన్నీ వ్యూస్ కోసం వీళ్ళకి పిచ్చిగా చేయొద్దని నా రిక్వెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.